మేనేజ్మెంట్ లో బెస్ట్ కాలేజ్ కోసం సర్చ్ చేస్తున్నారా? వర్ణి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. అడ్మిషన్స్ ఓపెన్. ఫోన్ 8500007233. అల్లు అర్జున్ ని టాలీవుడ్ లో అందరూ ముద్దుగా ఐకాన్ స్టార్ అని పిలుచుకుంటూ ఉంటారు. అదే పేరుతో ఆయన సినిమా తీస్తే ఫ్యాన్స్ కి ఇంకెలాంటి కిక్ ఉంటుంది చెప్పండి. వకీల్ సాబ్ చిత్రంతో ఆకట్టుకున్న వేణు శ్రీరామ్ ఐకాన్ పేరులో ఓ కథని రాసుకున్నారు. ఇక దిల్ రాజు నిర్మాణంలో ఈ చిత్రాన్ని అల్లు అర్జున్ తో తీయాలని ఆయన ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అటకెక్కిందట. ఈ విషయాన్ని దిల్ రాజే స్వయంగా తెలిపారు. తమ్ముడు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాకి వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న దిల్ రాజు ఐకాన్ ప్రాజెక్ట్ పై షాకింగ్ విషయాలైతే వెల్లడించారు. వకీల్ సాబ్ తర్వాత అల్లు అర్జున్ తో ఐకాన్ సినిమా తీసేందుకు వేణు శ్రీరామ్ కథ రాసుకున్నారట. అయితే అప్పటికే అల్లు అర్జున్ పుష్ప సినిమాతో బిజీ అయిపోవడంతో కొన్నాళ్ళు ఆగాలని చెప్పారు. అయితే ఈ గ్యాప్ లో వేణు తమ్ముడు కథ రాసుకున్నారు. ఇందులో నానిని హీరోగా తీసుకోవాలనుకోగా ఆయన వేరే సినిమాలతో బిజీగా ఉన్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ కూడా లేట్ అవుతుందన్న ఉద్దేశంతో నితిన్ ని తీసుకున్నారు. ఇక ఈ విషయం నానికి చెప్తే పర్వాలేదు అన్నారు. ఇక తమ్ముడు సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువ ప్రాధాన్యం ఉండడంతో సినిమా చాలా ఆలస్యమైంది. అక్క తమ్ముడి సెంటిమెంట్ తో ఈ మూవీ తెరకెక్కింది. అక్క పాత్రలో లయ అద్భుతంగా నటించారు అని చెప్పుకొచ్చారు దిల్ రాజు. అల్లు అర్జున్ ఇప్పుడున్న బిజీలో ఐకాన్ సినిమా చేసే అవకాశం అయితే లేదు. దీంతో ఈ మూవీ కోసం వేరే హీరోని తీసుకోవాలని చూస్తున్నాం. తమ్ముడు విడుదలయ్యాక వేణు శ్రీరామ్ ఆ సినిమాని ప్రారంభిస్తారు. ఇది యూనివర్సల్ స్క్రిప్ట్, హ్యూమన్ ఎమోషన్స్ తో కూడిన ఒక యాక్షన్ ఫిలిం అంటూ ఐకాన్ గురించి వెల్లడించారు దిల్ రాజు. అల్లు అర్జున్ కాకపోతే ఈ సినిమాలో ఏ హీరోకి ఛాన్స్ తగ్గుతుందో చూడాలి అన్నారు దిల్ రాజు. మరో ఇంటర్వ్యూలో గేమ్ చేంజర్ సినిమా ఫలితంపై స్పందించారు దిల్ రాజు. రామ్ చరణ్ విషయంలో తాను బాధపడినట్టు కూడా చెప్పారు. కానీ తాను ఏం చేసే పరిస్థితే లేదన్నారు. జూలై 4న తమ్ముడు విడుదల కానుంది. ఇందులో సప్తమి గౌడ హీరోయిన్ గా నటిస్తోంది. వర్ష బొల్లమ్మ, స్వాసిక తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.